నందమూరి తారక రామారావు గారు ఒక పేరు ఒక వ్యక్తి కాదు, వారు ఒక సంచలనం అని చెప్పి మనందరికీ తెలుసు. ఏ రంగంలో కాలు పెట్టినా కూడా ప్రపంచనాన్ని సృష్టించినటువంటి మహనీయులు వారు. చలనచిత్ర రంగంలో 320 సినిమాలకు పైగా వారు నటించి రాజు నుండి నిరుపేద వరకు, దేవుడు నుండి రాక్షసుడి వరకు, నాయకుడి నుండి ప్రతి నాయకుడి వరకు ప్రతి పాత్రలో జీవించి ఈరోజు తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసినటువంటి వారు. అదేవిధంగా వారు రాజకీయంలోకి వచ్చిన తర్వాత, ప్రజా ప్రస్థానంలోకి అడుగుపెట్టిన తర్వాత రాజకీయాలు కేవలం అధికారాన్ని ప్రాప్తించడానికి మాత్రమే కాదు, ఆ అధికారాన్ని సేవా మాధ్యమంగా ఏ విధంగా వినియోగించుకోవచ్చో అనేక సంక్షేమ పథకాలని ప్రవేశపెట్టి ప్రజలకి నిజంగా రాజకీయాలకి ఒక సరికొత్త నిర్వచనాన్ని పలికినటువంటి మహనీయులు వారు. ఇవాళ విశ్వఖ్యాత నట సార్వభౌమ నటరత్న పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు. ఆయన 101వ ఈ జయంతిని పురస్కరించుకొని మరి ఇక్కడ అందరూ కుటుంబ సభ్యులైతేనేమి, పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఆయనకి ఘన నివాళులు అర్పించడానికి ఎన్టీఆర్ ఇంకా ఒక శక్తి. ఆయన ఎన్నో సందర్భాల్లో చెప్పడం జరిగింది, ఎన్టీఆర్ అంటే కేవలం నందమూరి తారక రామారావు మాత్రమే కాదు, అంటే ఎన్నట్టు నటనాలయం, ఆయన ఇల్లు ఒక నటనాలయం, అందులో ఆయన ఒక నటరాజు నటసింహుడు. టీ అంటే తారామండలంలోని తారక ధ్రువ తారకుడు, ఆర్ అంటే రాజర్షి రారాజు, రాజకీయ దురంధర యుగంధరుడు, రమణీయ రమ్య కమనీయ సౌమ్య గుణధాముడని. అలాగే ఆయన మొదటి నుంచి కూడా చూస్తే ఆయన ఈ జీవిత ప్రస్థానం ఒక మామూలు రైతు కుటుంబంలో పుట్టి, అలాగే ముందు అవకాశం వచ్చారు కూడా కాదు అని ముందు చదువుకే ప్రాధాన్యత ఇచ్చి ఆయన చదువు పూర్తి చేసుకున్నాక మరి చలనచిత్ర ప్రవేశంలోకి అడుగుపెట్టడం జరిగింది. అదే ఇక ఆయన చలనచిత్ర రంగంలో ఆయన ప్రస్థానం గురించి వేరే చెప్పనవసరం లేదు. ఎన్టీఆర్ అంటే ఒక నటనకు నిర్వచనం, ఎన్టీఆర్ అంటే ఒక నవరసాలకు ఒక అలంకారం, ఎన్టీఆర్ అంటే నటనకు ఒక విశ్వవిద్యాలయం. తర్వాత ఆయన ఈ రాజకీయ రంగ చలనచిత్ర పరిశ్రమలో మకుటలేని మహారాజుగా ఉన్నప్పుడే ఆయన ఈ చలనచిత్ర పరిశ్రమ నుంచి నిష్క్రమించి ఇటు రాజకీయ రంగ ప్రస్థానం చేయడం జరిగింది. అలాగే ఆయన ఎన్టీఆర్ అంటే ఆ తర్వాత నవశకానికి ఒక ఆరంభ మంత్రం, ఎన్టీఆర్ అంటే ఒక నవజాతికి మార్గదర్శకం, అలాగే ఎన్టీఆర్ అంటే నానా జాతులకు దైవ సమానం. అలాగే ఎంతోమంది ఆనాడు ఒకే పందాలు వెళ్తున్న రాజకీయాలను మార్చి ఎంతోమంది ఎవరైతే అంటే అంతకుముందు ప్రతి తెలుగు మట్టి గడ్డ కూడా నేను తెలుగువాడని సంగర్వంగా చెప్పుకొని దమ్ము, ధైర్యం, సత్తువ, తెగువ, అలాగే అహంకారానికి సానబెట్టి పదును పెట్టి బయటకు వచ్చి చెప్పించిన ఒక తెలుగు తేజ నందమూరి తారక రామారావు గారు. అంటే ప్రతి తెలుగు బిడ్డ బొడ్డు ఉడకముందే రాజకీయ చైతన్యం తీసుకొచ్చింది నందమూరి తారక రామారావు గారు. అలాగే అంతకుముందు ఎంతోమందికి రాజకీయాల మీద పెద్ద ఆసక్తి ఉండేది కాదు, అలాగే చాలామందికి తెలిసేది కాదు అసలు రాజకీయాలు అంటే ఏంటో. అటువంటిది ఒక రాజకీయ చైతన్యం తీసుకొచ్చి కేవలం రాజకీయాలకు కొంతమందికే పరిమితమైన ఈ రాజకీయాల్లోకి అటు డాక్టర్లు అయితేనేమి, లాయర్లు అయితేనేమి, గ్రాడ్యుయేట్లు అయితేనేమి, పోస్ట్ గ్రాడ్యుయేట్లు అయితేనేమి, అలాగే అభిమానులు అయితేనేమి అందరూ కూడా రాజకీయాల్లోకి తీసుకొచ్చి మరి అంతవరకు ఈ యొక్క అధికారంలో ఉన్న పదవులకు దూరంగా ఉన్న బడుగు బలహీన వర్గాలు అయితేనేమి, వెనకబడిన తరగతులు, అలాగే తాడిత పీడిత కులాలు అయితేనేమి, మైనారిటీలు అయితేనేమి అందరూ కూడా తీసుకొచ్చి సాధారణంగా ఆహ్వానించి అధికారంలో ఉన్న పదవులతో అలంకరించిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. అలాగే ఆయన మరి రాజకీయ రంగంలోకి వచ్చాక అధికారాన్ని పార్టీ పెట్టి 9 నెలలకి అధికారాన్ని చేజిక్కించుకుని మరి తర్వాత ఆయన ప్రవేశపెట్టిన ఎన్నో పథకాలు ఎన్నో సాహసోపేతమైనవి, ప్రజలకు ఉపయోగపడేవి, అలాగే ఎంతో సానుకూలమైనవి. ఎన్టీఆర్ రాజకీయాలకు రాకముందు, ఎన్టీఆర్ రాజకీయాల్లోకి ఇచ్చాక ఆయన ప్రవేశపెట్టిన పథకాలు వాటిని ప్రవేశపెట్టి అమలు పరుస్తూ ముందుకు వెళ్ళడమే తప్పితే ఇప్పుడు ఉన్న పార్టీలకు మన రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా చూసినా మనం
ఒక అన్ని ఒక విప్లవాత్మకమైన సంస్కరణలు అయితేనేమి. నేను హరికృష్ణ గారికి రుణపడి ఉంటా, ఎన్టీ రామారావుకి రుణపడి ఉంటా. నాకు సీట్ ఇప్పించినటువంటి వ్యక్తి జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీలో. అతనికి హక్కు ఉంది ఆ పార్టీలో. 2009లో ఎన్నికల ప్రచారం చేశాడు. నాకు ఎన్టీఆర్కి జూనియర్ ఎన్టీఆర్కి విభేదాలు ఉండొచ్చు, మేమిద్దరం మాట్లాడుకుపోవచ్చు, కాకపోతే విశ్వాసంగానే ఉంటాం. ఎప్పుడు ఎన్టీఆర్ని కానీ జూనియర్ ఎన్టీఆర్ని కానీ సీనియర్ ఎన్టీఆర్ని కానీ ఒక్క చిన్న మాట కూడా మాట్లాడలేం. మేము మాట్లాడడం, అతను తిట్టినా కూడా మాట్లాడడం, అతను చంపినా కూడా మాట్లాడడం. ఎందుకంటే మాకు ఉపయోగపడ్డాడు, అలాంటే మాకు ఇష్టం. నాకు రాజకీయ భిక్ష పెడితే హరికృష్ణ గారు పెట్టారు, పెద్ద ఎన్టీఆర్ పెట్టారు, చిన్న ఎన్టీఆర్ పెట్టారు. ఈడేవాడండి 420 నా కొడుకు. ఈడే అక్కడ బిచ్చగాడిలాగా జాయిన్ అయ్యి పొడిచిన దొంగ 420 గాడు. ఈడు నాకు రాజకీయ భిక్ష పెట్టేది. నేను విశ్వాసం లేని కుక్కనే. చంద్రబాబుకి విశ్వాసం ఉంటే కాంగ్రెస్ని ఎందుకు వదిలేశాడు? 2 సార్లు సీట్ ఇస్తే, ఎన్టీ రామారావుకి 3 సార్లు సీట్ ఇస్తే వెన్నుపోటు ఎందుకు పొడిచాడు? ఈడే విశ్వాసం లేని కుక్కని నేనా? నేను గుట్కాగాడిని అంటే ఆడేంటి తాగుబోతున్నా కొడుక చంద్రబాబు? తాగుబోతున్నా కొడుక? 24 గంటలు తాగుబోతున్నా కొడుకే కాడు. నేను గుట్కేస్తానా? ఈ నా కొడుకులు నాకు వచ్చి డబ్బాలు పట్టుకుని నేను వస్తా అంటే ఎత్తారా? ఆడేంటి తాగుబోతున్నా కొడుకు? ఎప్పుడు ప్లాస్టిక్ డబ్బాలు అయితే కనపడద్దని చెప్పి స్టీల్ డబ్బాలు పోసుకు తాగుతూ ఉంటాడా? దానికి ఒక గుడ్డ చుట్టి పనికిరాని మాటలో, పనికిరాని వాగుడు. చంద్రబాబు నాయుడు గారు 420. చంద్రబాబు నాయుడు జీవిత చరిత్ర నాకు తెలుసు. పెద్ద ఎన్టీఆర్నే కాదు, చిన్న ఎన్టీఆర్ని కూడా వదలనటువంటి రోతగాళ్ళు. అమరావతి రైతుల ముసుగులో జూనియర్ ఎన్టీఆర్ని తిట్టుతున్నారు. నువ్వు సస్తే ఏంటి బొత్తే అంట. ఆడు 38 ఏళ్ళు, ఆయన చంపేయాలంట. ఈడు 73 ఏళ్ళు, ఈడు మాత్రం బతికి ఉండాలంట. ఆడు ఏకముక్క కూడా పీకలేమండి. నేను జగన్మోహన్ రెడ్డి గారు ఏముంది ఆడికి పీకటానికి? ఆడు బొచ్చులేస్తూ, ఆ చంద్రబాబు బొచ్చులేస్తూ ఏముంది పీకటానికి? మొన్న పీకి 23 సీట్లు కూర్చోబెట్టారు. ఎక్కి ఏడిచాడు సిగ్గు లేకుండా. ఇంకేం పీకాలండి? నేను జగన్మోహన్ రెడ్డి గారు నీ సమకాలికుడు కొడుకు. ఒక పార్టీ పెట్టి నిన్ను భూస్థాపితం చేశాడు, నేను ఇంటికి పరిమితం చేశాడు. నువ్వు ఇంటికాడ కూర్చుని అసెంబ్లీలో కూర్చుని ఏడ్చి సోగాలు ఎట్టి కింద పడి దొల్లి ఇప్పుడు అడుక్కు తినే పరిస్థితిలో నువ్వు ఉన్నావు. ఇంకేం చేయాలి జగన్మోహన్ రెడ్డి నిన్ను? నువ్వేది పెద్ద ఈడేదో పెద్ద బాహుబలిలాగా మేమేం చేయలేమంట. ఇంకేం చేయాలరా బాబు నిన్ను చెప్పు? నేను బట్టలు ఆర్డర్ చేసి బెంజి కంపెనీ దగ్గర నిలబెట్టినా నన్ను ఏం చేయలేరంటే ఇంకేం చేయాలి నిన్ను? నీకు సిగ్గు శరం లేదు, నీతి జాతి లేదు, విశ్వాసం లేని కుక్కవే. నేనేం చేయాలి చెప్పు? నీ దగ్గర ఉన్నటువంటి పిచ్చ కుక్కలతో నా బోటాలని విజయసాయి రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారు తిట్టెత్తావు. ఏం చేయాలి మిమ్మల్ని? నిమ్మకూరులో 2000లో కవతరంలో 2 చోట్ల తెలుగుదేశం ఎంపీటీసీని ఓడించింది నేను. ఇండిపెండెంట్ని ఎంపీపీ చేసింది నేను. ఇక్కడ ఉన్నటువంటి రాయ వెంకటేశ్వరరావు కానీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు కానీ 2 ఎంపీటీసీలను గెలిపించుకోలేకపోయారు. రామరావు కన్నరూరు అత్తారూరు. అది నా చరిత్ర. నాకు ఆడెవడో బిచ్చగాడిస్తే నేను సీట్లు తీసుకుని పోటీ చేసి నేను ఎమ్మెల్యే అయినటువంటి బిచ్చగాడిని కాదు. రాజశేఖర రెడ్డి గారు ప్రపంచాన్ని తట్టుకుని 2 సార్లు గెలిచాను నేను తెలుగుదేశం నుంచి. 89లో ఓడిపోయారు ఇక్కడ తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ గెలిచింది. 89 కన్నా కాంగ్రెస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఇంకా పెద్ద వేవులు. ఇదేం తెలుగుదేశానికి కంచుకోవటం కాదు, గడిది గుడ్డు కాదు. చరిత్ర చెప్పాలంటే చాలా చెప్తా. నేనేం తెలుగుదేశం పార్టీకి హార్డ్ కోర్ కాదు, నేను ఎన్టీఆర్ ఫ్యామిలీకి. నేను 99 ఎన్నికల్లో హరికృష్ణ గారితో పాటు అన్న తెలుగుదేశంలో ఉన్నాను. ఆయనతో పాటు పార్టీలోకి వెళ్ళి ఆయనతో పాటు బయటకు వచ్చాను. కాబట్టి చంద్రబాబు నాయుడు దగ్గర మోచేతి నీళ్లు తాగినటువంటి ఈ పిచ్చ కుక్కలు ఎవడన్నా ఉంటే వాళ్ళని మురుక్కోమంటే ఆడి సంఖ నాకమండి, మాకు నాకాల్సిన అవసరం లేదు.